హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెసర వడియాలతోటి పులుసు చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఈ కర్రీ. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను పెసర వడియాలు ఒక కప్పు తీసుకున్నానండి. కర్రీ తయారు చేసుకున్నాక చిన్న కప్పుతో ఒక కప్పు. ఈ వడియాలు ఎలా మనం పెట్టుకోవాలో నేను మన ఛానల్లో పెట్టాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే వీడియోని ఒకసారి చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత పెసర వడియాలు వేసి కొంచెం వేపండి. అంటే ఇలా వేపి చేయడం వలన మనకి కర్రీ అనేది రుచి బాగుంటుంది. చక్కగా వడియాలు వేగిపోయండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలోనే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఒక 1/2 టీ స్పూను. పులుసు కర్రీలో ఎప్పుడు మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతుంది, ఉల్లిపాయ బాగా మెత్తబడుతుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయను బాగా వేపుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చక్కగా ఉల్లిపాయ వేపుకోవాలి. నాకు ఇలా ఉల్లిపాయ వేగనకి 10 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి, ఇలా చక్కగా వేగాలండి. వేగితేనే అప్పుడు మనకి కర్రీ అనేది రుచి బాగుంటుంది. చూడండి, ఇలా మనకి చక్కగా వేగిపోయింది ఉల్లిపాయ. ఇలా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4 ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు టమాటా వేసుకున్న తర్వాత కొంచెం వేపండి. అంటే టమాటా కొంచెం మెత్తబడాలి, అంతవరకు బాగా వేపుకోండి. చూడండి, ఇలా కొంచెం టమాటా మెత్తబడదు కదా. ఇప్పుడు మనం ఇందులోనే పసుపు కారం వేసుకుందాం. పసుపు కారం వేసుకున్న తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే బాగుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొద్దిగా ఇంగువ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చింతపండు నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. అంటే నిమ్మకాయ సైజు అంత చింతపండుని కొద్దిగా నానబెట్టుకుని ఇలా రసం తీసుకుని ఉంచుకున్నాను. చింతపండు రసం వేసుకుని మరలా నీళ్ళు పోసుకోవాలి. మనం అంటే తినేదాన్ని బట్టి పులుపు వేసుకోండి. మీరు నీళ్ళు పోసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. గ్యాస్ని మీడియంలో పెట్టి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసాను. అంటే కొంచెం ఉడికింది మనకి. చూడండి, కొద్దిగా వాటర్ ఉంది. ఇప్పుడు మనం ముందుగా పెసర వడియాలను వేపుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు మీరు ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం పెసర వడియాలు వేసుకుని జస్ట్ గరిటతో ఇలా అనండి. ఎక్కువ కలపకండి. ఇలా అనిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాలు ఉడకాలి. 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, కొంచెం చిక్కబడ్డది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు మనం కరివేపాకును వేసుకుందాం. కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయిందో. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. పెసర వడియాలతోటి పులుసు ఇది. దీన్ని నేను బౌల్లో తీసుకుంటున్నాను. వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే బాగుంటుంది. అలాగే బ్రౌన్ రైస్ కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.